ప్రజల సొమ్ము ఎవడబ్బ సొత్తు నెల రోడ్డు పాలు చేశారు. ఐఎఫ్ఆర్కి వచ్చే ప్రెసిడెంట్ కోసం వేశారా? ఐఎఫ్ఆర్కి వచ్చే ప్రధాని కోసం వేశారా? ఐఎఫ్ఆర్కి వచ్చే ఫారినర్స్ కోసం వేశారా? కష్టపడి కట్టే ట్యాక్సులు ప్రజలవి, సోకాళ్ళ నాయకులేవా? కనీసం పట్టుమని ఈ రోడ్డు వేసి 7 రోజులు కూడా కాలేదు. హెల్మెట్ లేదని, పొల్యూషన్ లేదని, టైర్ గాలి లేదని ప్రతి జంక్షన్ లో ఫోన్లు పట్టుకుని ఫోటోలు తీసుకునే పోలీస్ వ్యవస్థకు చేత కాదా? ఇలాంటి నాణ్యత లేని రోడ్లు వేసిన కాంట్రాక్టర్ కు, అప్రూవల్ చేసిన అధికారికి ఏ సెక్షన్ కింద కేసులు పెట్టి లోపల వేయాలనేది? బిఎన్ఎస్ 61 కుట్ర, బిఎన్ఎస్ 109 అడప్ట్ పడారు, బిఎన్ఎస్ 316 మోసం, బిఎన్ఎస్ 340 పబ్లిక్ సర్వెంట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బిఎన్ఎస్ 336 చట్ట ఉల్లంఘన, బిఎన్ఎస్ 338 అండ్ 339 43 ప్లస్ ఫేక్ డాక్యుమెంట్స్, బిఎన్ఎస్ 285 ప్రజల ప్రాణాలకు ముప్పు. అంతేకాకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం పిసి యాక్ట్ 7 and 13. ఈ చట్టాలు మీ చట్ట పుస్తకాల్లో రాయబడి లేదా? కష్టపడి కూలి పని చేసుకునే పేదవర్గం నుండి ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో నిర్మించిన రోడ్లు నాణ్యత నిర్మాణం వల్ల మళ్ళీ అదే ప్రజల ప్రాణాలను ముప్పుగా మారుస్తారా? 4 రోజులు ఈవెంట్ పేరుతో ఏదో వచ్చి చూసిపోయే అతిథుల కోసం కాదు రోడ్లు. ప్రతి రోజు ఇదే రోడ్డుపై తిరిగే నగర ప్రజల భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తారా?